ఒకనాటి సాయంకాలం గోకర్ణంలో గణపతి ముని గణపతి ఆలయం బయట చాలా ఆదుర్దాగా కనిపించారు. అప్పుడు బ్రహ్మర్షి దైవరత స్కూల్ నుంచి వస్తూ ఎందుకు అలా ఉన్నారు అంటే నేను ఎప్పటి నుంచి ఒక వంట మనిషి కోసం వెతుకుతున్నాను కానీ దొరకట్లేదు అని చెప్పారు గణపతి ముని. అప్పుడు నేనే వస్తాను మీతో పదండి అని చెప్పి ఇద్దరూ కలిసి గణపతి ముని బస చేసినటువంటి ఉమామహేశ్వర క్షేత్రానికి వచ్చారు. మీరు చూస్తున్నది అదే. ఆ సాయం సంధ్యా సమయంలో మీరు చూస్తున్న ఈ ఆలయం బయటే గణపతి ముని భార్య విశాలాక్షి గారు తన కొడుకు మహాదేవ్‌తో కలిసి కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో గణపతి మునితో కలిసి వచ్చినటువంటి ఆ పిల్లవాడైన దేవరతను చూసి వివరాలు అడిగారు విశాలాక్షి గారు. ఆ పిల్లవాడైన దేవరత దంపతులు ఇరువురికీ కూడా సాష్టాంగ నమస్కారం చేసి తన ప్రవర చెప్పాడు. దైవరత గారి గోత్రం విశ్వామిత్ర గోత్రం. దానిలో ముగ్గురు ఋషులున్నారు. విశ్వామిత్ర, దైవరత, ఔదిల. చిన్నపిల్లవాడైనా కూడా అతని ముఖంలోని బ్రహ్మవర్చస్సును చూసి గణపతి ముని గారు ఆ గోత్ర ఋషుల్లో ఒకరైన దైవరత పేరు ఆ పిల్లవాడికి పెట్టారు. ఆ పిల్లవాడి అసలు పేరు గణేష్ భట్. అలా గణేష్ భట్ దైవరతగా మారినటువంటి క్షేత్రం ఈ ఉమామహేశ్వర క్షేత్రం. ఆ విధంగా దేవరత గారికి తన అసలు పేరు మారిపోయి దైవరత అనే పేరు కావ్యకంఠ గణపతి ముని వల్ల వచ్చింది. ఈ ఉమామహేశ్వర క్షేత్రానికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో నేను ఈ షార్ట్లోని టైటిల్స్ పైన ఒక ట్రయాంగిల్ దగ్గర లింక్గా ఇస్తాను. అది కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పూర్తిగా చూడండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.